వారి ఉపాధ్యాయ బృందానికి, స్థానిక సర్పంచ్ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు, గ్రామ ప్రజలకు అందరికీ నా నమస్కారాలు. ఇంతకుముందు ప్రధాన ఉపాధ్యాయులు గారు చెప్పినట్టుగా ఈ పాఠశాలకు చాలా గొప్ప చరిత్ర ఉంది. 1965లోనే ఇదైంది. నాకు బాగా గుర్తుంది, మా పర్వతగిరి హై స్కూల్, తాటికొండ హై స్కూల్ ఒకే సంవత్సరం 1965లో హై స్కూల్స్గా ప్రారంభించబడ్డాయి. ఇవాళ పర్వతగిరి హై స్కూల్లో 500 స్ట్రెంత్ ఉంది, 500 మంది విద్యార్థుల స్ట్రెంత్ ఉంది. అక్కడ గురుకుల పాఠశాలలు ఉన్నాయి, కేజీబీ ఉన్నది, మోడల్ స్కూల్ ఉన్నది, అన్నీ ఉన్నా కూడా పాఠశాలలో 500 స్ట్రెంత్ ఉంది. తాటికొండ పెద్ద గ్రామం, ఇక్కడ కూడా చాలా స్ట్రెంత్ ఉండవలసిన అవసరం ఉన్నది. నేను ప్రధానోపాధ్యాయులు గారిని, అధ్యాపక బృందాన్ని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా, కొంచెం దృష్టి పెట్టి మీ యొక్క అడ్మిషన్స్ పెంచాలి. అడ్మిషన్స్ ఎప్పుడు పెరుగుతాయంటే మన పాఠశాల విద్యా ప్రమాణాలను పెంచుకున్నప్పుడు పాఠశాల యొక్క స్ట్రెంత్ కానీ ఇంటేక్ కానీ పెరిగే అవకాశం ఉంటుంది. ఆ దిశగా మా ప్రధానోపాధ్యాయులు పనిచేయాలి. మీరు చెప్పిన అటెండర్ ఉద్యోగం గురించి కానీ, ప్రధానంగా నా వెనుక ఉన్న ఈ గూన పెంక ఏదైతే ఉందో, ఇది పైన స్లాబ్ ఉందా, అది కూడా గూన పెంక అయినా కూడా అది కొంచెం మంచిగా లేదు. తర్వాత ఇక్కడ ఏం అవసరాలు ఉన్నాయని నేను చేసి పెట్టడానికి సిద్ధంగా ఉన్నా. నాకు కావాల్సింది ఏంటి అంటే, మీరు పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలి, ఫలితాలను కూడా పెంచాలి. అది చేయకుండా ఇప్పుడు ఒకసారి దురదృష్టం ఎట్లా ఉంటుంది అంటే, 10 మంది ఉపాధ్యాయులు ఉంటారు, 7-8 విద్యార్థులు ఉంటారు. ఆ రకంగా మన ప్రభుత్వ పాఠశాల దుస్థితి వచ్చింది. కాబట్టి ఒకవైపు సమాజము, తల్లిదండ్రులు, మరొక వైపు ఉపాధ్యాయులు, ప్రభుత్వము అందరం కలిసి మన ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మేమంతా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకొని వచ్చినాం. కాబట్టి ఇక్కడ కొంచెం ప్రత్యేక దృష్టి పెట్టి సర్పంచ్ గారు, ప్రధానోపాధ్యాయులు స్కూల్ స్ట్రెంత్ పెంచాలి. సమస్య ఏదైనా ఉంటే నేను పరిష్కరిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.